ఏంటమ్మా గీత, కాలేజ్కి రెడీ అయ్యావా? కొంచెం నూనెన్న పెట్టుకోపోయావంతా పొరక పొరకుంది జుట్టు. అయినా నూనె పెట్టుకొని పోతారా మా బడికి? డప్పు అనే పెట్టుకో అమ్మ తలరా. అమ్మ ఏంది అమ్మ నువ్వు ఇట్లా చేస్తావు? పువ్వులు ఎవరు పెట్టుకొని రారే బడికి? అంటే గాజులు కూడా లేవు, అంతా బోడబోడు ఉన్నాయి చేతులు. వేసుకోపోతారా? నేను మంచిగానే ఉన్నావు. మేమే కనీసం బొట్టు కూడా పెట్టుకోలేదు. ఉన్నానమ్మా నేను. అదే పడతలేదు బొట్టు, అసలు సీమంతున్నది పెట్టుకున్నా అంటది బొట్టు. చెప్పింది ఎప్పుడైనా ఏమనంటే స్టైలు ఫ్యాషను అంటది. స్కూల్కి అట్లా నూనె పెట్టుకొని అట్లా పోతే అందరు చూసి నవ్వుతారే, నీకు తెలియదే. చినిగిపోయిన జీన్స్ ప్యాంట్ మాత్రం కొంటావా కుప్పలు కుప్పలు? నీకు చెప్పినా అర్థం కాదు. తరం రోజులైతే ఇప్పటికీ మర్చిపోలేను నేను. అమ్మా మంచిగా నూనె పెట్టినావా? నూనె నిండుగా పెట్టినావా తలకి? నేను నిండుగా పెట్టినా మంచిగా. ఎట్లో గులాబీ పువ్వు పూసింది, పెట్టుకో తల్లి తలలో. అరే అమ్మా పెట్టు, నాకు గులాబీ పూలు అంటే చాలా ఇష్టం. మల్లె పూలు ఏం పూయలేదా? అమ్మా గులాబీ పూలే పూసాయి, మల్లె పూలు ఇంకా మొగ్గలుగానే ఉన్నాయి. స్కూల్కి పోతానా? బాయ్. జాగ్రత్తగా వెళ్ళు చిన్ను. అడకలు కోసుకోవడానికి పోదామే సాయంత్రం. నే సుజాత పోదాం. ఇలా నెమలిక పెట్టి బుక్ మూసిన తెల్లేసరికి ఇంకో నెమలికి వచ్చింది నాకు. నేను నెమలికి పెట్టుకుంటాను ఎముకురా. సుజీ కేక్ అనవే. కేకు పాకు. లారీ అనవే. లారీ. ఈ పెళ్లి డొక్కు లారీ. భలేగా చెప్తున్నావే. నువ్వు శంకరేశ్వర దుకాణంలో బెల్లం చాక్లెట్ కొన్నానే, కొంటే నా కళ్ళలో రూపాయి వెళ్ళింది. నానే నేను కూడా కొంట అయితే రూపాయి వెళ్ళిందే నేను బెల్లం చాక్లెట్ కొనుక్కుంటే. బెల్లం చాక్లెట్లో ఇంక రూపాయి వెళ్ళిందట. నేను ఏదో ఉట్టిగా చెప్పిన, నీకు నిజంగానే వెళ్ళినట్టున్నాయి రూపాయి. వెళ్ళిందా అని రూపాయి వెళ్ళిందే బెల్లం చాక్లెట్లా? మళ్ళీ దీంతో వెళ్ళలే అని చెప్తే నన్ను ఆట పట్టించి ఏడిపిస్తుంది, అందుకే వెళ్ళిందని చెప్పిన. మస్తున్నాయి అదే మామిడిపళ్ళు పండు వండినాయి. పండు తెంపుకోపోదాం తొందరగా. లేదే మామిడిపండు. చెట్టు ఎక్కు రామయ్య, ఎత్తండి దిగుతుందర చెట్టు. చెట్టు దిగండి పిల్లలు. కూరుకు. ఎట్లా ఒక తీరు తప్పించుకున్నామే. ఇంటి మా అమ్మకు తెలిసిందనుకో కంట్లలో కారం పోతుంది. సరేనే బాయ్. బాయ్ సీత. ఇంకో వచ్చావా? మా కాలు చేతులు కడుక్కుండా. సరే అమ్మా. సేమియా, పెప్సీ, రీటా ఐస్ క్రీమ్. రూపాయి ఐస్ క్రీమ్ వచ్చింది అంటే చెట్లకి వస్తాను ఏమన్నా డబ్బులు ఏమన్నా మీ నాన్న నడుకోపో. ₹1 నా దగ్గర. పెరట్లో బీర్ బాటిల్ ఐస్ క్రీమ్ తీసుకుంటా. ఒక బీసీసా ఉంది, జుమ్ చక్క జుమ్ జుమ్ చక్క జుమ్ 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 జుమ్. ఒక పెప్సీ తినేయచ్చు. ఒక ఐస్ క్రీమ్ అండి పెప్సీ. ఒక పెప్సీ ఐస్ క్రీమ్ తినొచ్చు. జై జై గణేష, జై కొడతా గణేష, జయము బొజ్జ గణేష. గణేష టిన్నెరడెరెండిన్, హాయ్ హాయ్ గణేష, హాయ్ కొడతా గణేష, అభయమివ్వ బొజ్జ గణేష, గణేష టిన్నెరడెరెండిన్. ఇక్కడ డబారా సంచి పెట్టుకొని ప్రసాదం తీసుకుందాం. అప్లై దొరికింది, దాన్ని బొట్టు పెట్టుకుంటే నాకు ₹1 దొరికింది రా దారిలా. జుంచక జుమ్ టింగ్ పెట్టుకొని బటర్ఫ్లై బొట్టు పెట్టుకున్నా, నాకు ₹1 దొరుకుతాయి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు అప్లోడ్ చేసిన వీడియో మీరు అందరు చూసే ఉంటారు, మీకు తప్పక నచ్చే ఉంటుందని నేను అనుకుంటున్నాను. మరికొన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేమైనా హెచ్వి కార్టూన్ క్రియేట్స్. అయ్యో మర్చిపోయానే, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.